విజయవాడ మాజీ ఎంపీ అయినటువంటి కేశినేని నాని గారు, అదేవిధంగా ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ అయినటువంటి కేశినేని చిన్ని గారి మధ్య గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తుంది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా చూసుకుంటే కేశినేని చిన్ని గారు ఆయనకు చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి కీలక పరిణామాలన్నీ కూడా తాడేపల్లి వేదికగా జరిగాయని చెప్పేసి లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకమైన విషయాలన్నీ కూడా బయట పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మనం చూసుకుంటే కేశినేని చిన్ని గారు ప్రస్తుతం విజయవాడ ఎంపీ, ఆయన సోదరుడు కేశినేని నాని గారు మాజీ ఎంపీ, వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలకు సంబంధించి ఒకరికొకరు ఘాటుగా సమాధానాలు అయితే ఇచ్చుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొత్తగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం చిన్ని గారు లిక్కర్ స్కామ్కి అంతా కూడా తాడేపల్లి వేదికగా జరిగిందని చెప్పేసి, అందులో భాగంగా తాడేపల్లిలోని ఒక గదిని ఆయన ఎక్స్పోజ్ చేసి మాట్లాడడం జరిగింది. రూమ్ నెంబర్ 4 అని చెప్పేసి బయటకు చెప్పుకుంటూ వచ్చారు. ఆ గదిలోకి ఎవరికి కూడా ప్రవేశం లేదని, ఓన్లీ రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రం ప్రవేశం ఉందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా తాడేపల్లి రహస్యం ఏంటి, ఆ రూమ్లో జరిగినటువంటి అంశాలు ఏంటంటారు? అంటే బూత్ బంగ్లా అని ఒక సినిమా ఏదో చూశాను, అక్షయ్ కుమార్, ప్రియదర్శన్. అంటే బూత్ బంగ్లా అంటే అదొక హర్రర్ మూవీ. ఇప్పుడు తాడేపల్లి బంగ్లా ఓకే, బూత్ బంగ్లాని మించిన హర్రర్గా కనపడుతోందా? హర్రర్ సినిమాని తలపిస్తోందా ఈ లిక్కర్ మాఫియా? అసలు తాడేపల్లి ప్యాలెస్ అనగానే జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న ప్యాలెస్ల పిచ్చ ఏది ఇక్కడ ప్రతి నగరంలో ఒక 100 కోట్ల ప్యాలెస్, ఏది గదిలిచ్చినా అది 1000 కోట్లు, ఇది 1000 కోట్లు. ఇప్పుడు బెంగళూరులో యలహంక ప్యాలెస్ అది ఒక 28 ఎకరాల్లో ఉంటుంది అన్నమాట. అసలు అది మామూలుగా లోటస్ పాండ్ ప్యాలెస్, అసలు దాంట్లో అది 75 గదులు ఉంటాయి, గదులే 75. అంటే ఏంటి, ఒక 45,000 స్క్వేర్ ఫీట్ అనమాట. 5 అంతస్తులతో లోటస్ పాండ్ అదొక 1000 కోట్లు, ఇదొక 1000 కోట్లు. బెంగళూరులో మంత్రి ప్యాలెస్ అదొక 1000 కోట్లు. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పింది తాడేపల్లి ప్యాలెస్. ఈ తాడేపల్లి ప్యాలెస్ గురించి చెప్పాలంటే మరి దాని అసలు గుట్టుమట్లన్నీ, దాని అసలు ఎప్పుడు కట్టారు, ఏం కట్టారు, అసలు మొత్తం గృహప్రవేశం ఇదంతా మనకు చెప్పాలంటే ఘట్టమనేని ఆదినారాయణ గారే చెప్పాలి. ఎవరు? మహేష్ బాబు వాళ్ళ బాబాయ్. అంటే తాడేపల్లి ప్యాలెస్ 2 ఎకరాల్లో, అందులోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం, లేకపోతే గతంలో సీఎంఓ ఆయన సీఎంగా ఉన్నప్పుడు, లేకపోతే ఆయన నివాస భవనం, మొత్తం అదంతా భారతీ మేడం పేరు మీద ఉంటాయని ఒక 219 చదరపు మీటర్ల విస్తీర్ణం తాడేపల్లి ప్యాలెస్ ఆ కట్ట మీద. ఇప్పుడు ఆ ప్యాలెస్ కట్టడానికి అక్కడ ఏదో మరి ఆ పేదవాళ్ళ ఇళ్ళు ఈయనకి కొంచెం బ్యూటిఫికేషన్లో కొంచెం నచ్చల, అందుకని ఆ పేదవాళ్ళ ఇళ్ళన్నీ కూలగొట్టారు అప్పట్లో. దాని మీద పాపం వాళ్ళు గోల చేశారు. లోకేష్ బాబు వాళ్ళకి అండగా ఉన్నట్టున్నాడు, ఇప్పుడు ఇళ్ళు కూడా ఇస్తున్నట్టున్నాడు. ఆ రోజు ఏ కుటుంబాలు అయితే ఇళ్ళు కోల్పోయారు. ఇప్పుడు ఈ తాడేపల్లి ప్యాలెస్లో కేశినేని చిన్ని ఏ రూమ్ గురించి బయటపెట్టాడు? రూమ్ నెంబర్ 4. అవును, రూమ్ నెంబర్ 4 అంటే అసలు ఎన్ని గదులు ఉన్నాయో అందులో ఇప్పుడు అది శత్రు దుర్భేద్యంగా, శత్రు కాదు ప్రజా దుర్భేద్యంగా లోపలికి ఎవరు వెళ్ళటానికి వెళ్ళలేదు. పాపం నందిగం సురేష్ లేకపోతే మేకతోటి సుచరితో ఉండవల్లి శ్రీదేవి కూడా అప్పట్లో ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ గేటు బయటే, ఆయనే తలుపు తీసి బయటకు వస్తాడు తప్ప వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడం. ఎందుకంటే వాళ్ళు దళితులను. అంటే ఇప్పుడు ఆ ప్యాలెస్లో రూమ్ నెంబర్ 4 అందరి దృష్టి ఇప్పుడు చిన్ని ఆరోపణల నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది ఆ రూమ్ నెంబర్ 4లో? అంటే ఇప్పుడు లిక్కర్ మాఫియాకి దానికి కనెక్షన్, లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పట్లో మీడియా కథనాలేంటి, రోజుకు 2 కోట్లు వసూలు చేశారని. అదేగా ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో కూడా ఉన్నది అదే. ఏది 3,200 కోట్లు ఆ ముడుపులు వసూలు చేశారు కదా డిస్టిలరీలు దగ్గర. ఒక 6 డిస్టిలరీలకే ఆర్డర్స్ ఇచ్చారు. 63% ఆర్డరు ఆ 6 డిస్టిలరీలకే ఇచ్చారు. ఆ డిస్టిలరీలు కూడా వీళ్ళు కబ్జా చేసి పారేశారు. అంటే సబ్లీజ్, పేరుకు సబ్లీజ్, చేసింది కబ్జా. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నట్టున్నాడు. ఆయనది ఒక డిస్టిలరీ, ఏది ఎస్పీవై రెడ్డి గారిది. మిథున్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి అసలు ఒక డిస్టిలరీ పెట్టాడా? అది పేపర్ మీదే ఉంటుంది ఆ డిస్టిలరీ. వీళ్ళ యంత్రాలు, వీళ్ళ యొక్క ఆ తయారీ ఎక్విప్మెంట్ అంతా వీళ్ళ వాడేసుకుంటాడు. ఎవరు? అదాన్ డిస్టిలరీసా?
ఇప్పుడు రూమ్ నెంబర్ 4లోకి వద్దాం. ఈ మొత్తం ఈ వసూలైన డబ్బు ఏది రోజుకు 2 కోట్ల చొప్పున లిక్కర్ మాఫియా, రోజుకి 8 కోట్ల చొప్పున శాండ్ మాఫియా. ఇప్పుడు దీనికి కసిరెడ్డి రాజు అన్నాడా కర్త కర్మ క్రియ? ఎవరు? విజయసాయిరెడ్డి బయట పెట్టినట్టున్నాడు. వీళ్ళందరినీ ఉతికి ఆరేస్తున్నట్టున్నాడు. మొత్తం ఏది విభీషణ్ రెడ్డి అనాలా? విభీషణుడు ఎలా అయితే రావణాసురుడి కొంప ముంచాడో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ రావణాసురుడి ఈ జగన్నాసురుడు కొంప ముంచాడా? అంటే ఇవాళ విజయసాయిరెడ్డి కర్త కర్మ క్రియ కాకినాడ సెజ్ పోర్టు మీద ఎవరన్నాడు? విక్రాంత్ రెడ్డి అన్నాడు. అక్కడ ఎవరు? విక్రాంత్ రెడ్డి అంటే ఆయనే వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఈ రూమ్లోకి ప్రవేశం ఉందా? ఇద్దరికే ప్రవేశం ఉందన్నాడు. రూమ్ నెంబర్ 4లోకి చిన్ని మాట్లాడుతూ ఏమన్నాడు? ధనుంజయ రెడ్డికి కసిరెడ్డి రాజుకే ఆ రూమ్లోకి ప్రవేశం ఉందని. ధనుంజయ రెడ్డి ఎవరు? ఆ సీఎంఓ కార్యదర్శి. ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. రాజశేఖర రెడ్డి అతను ఐఏఎస్ చేశాడు. అతను ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేవాడు. గతంలో సర్పంచ్. ఆ కడప జిల్లా ఈ కుటుంబానికి బాగా నమ్మిన బంటు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ధనుంజయ రెడ్డి చరిత్ర మారిపోయింది. ఏది ఒక దెబ్బకి అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చి హైదరాబాద్లో పడ్డాడు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో చేరాడు. వెంటనే మొత్తం ఇక కలెక్టర్గా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్గా. అప్పుడు క్విడ్ ప్రోకో 1.0లో ఆయన పాత్ర. అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర భూములన్నీ కొని పారేశారు వీళ్ళంతా. ఎవరు? వైవి సుబ్బారెడ్డి, రాజశేఖర రెడ్డి అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు. అదంతా పెద్ద ఎపిసోడ్ అది. ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత ధనుంజయ రెడ్డి సీఎంఓలో మకాం వేశారు. ఆ సీఎంఓని తీసుకొచ్చి జగన్ ఇంట్లో పెట్టారు. మళ్ళీ సెక్రటేరియట్లకు పెడితే అక్కడికి వెళ్ళడం రావటం ఇవన్నీ అందరికి తెలిసిపోతాయి. కాబట్టి ఈ సెటిల్మెంట్లు, ఈ కలెక్షన్ ఏజెంట్లు, ఈ మనీ లాండరింగ్ లేకపోతే ఈ మనీ రూటింగ్ వీటన్నిటికీ అడ్డా బూత్ బంగ్లానా? అదే ఆ తాడేపల్లి ప్యాలెస్ రాజశేఖర నిలయం. ఏంటో తెలుసా దాని పేరు? దానికి ఏమని పేరు పెట్టారు? రాజశేఖర నిలయం. అది గృహప్రవేశం చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 6 ఏళ్ళు అవుద్దాం. 2019 ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేశాడు. మే 27 ఎప్పుడో. ఇప్పుడు ఆ గృహప్రవేశం చేసిన తర్వాత నీకు అసలు అది మొన్న ఎంతో చూసా ఎక్కడో. దానికి ఇంటి పన్ను ఎంత వేశారు ఏంటని చూస్తే అక్కడ ఆఫీస్ ప్రెమిసెస్కేమో దగ్గర దగ్గర ఒక 3.5 లక్షలు ఏమో పడుతుంది. ఈ రెసిడెన్స్ ప్రెమిసెస్కి వచ్చేసరికి ఒక 19,000 ఏం వేసినట్టున్నారు. దానికి కూడా బాగా బకాయిలు పెట్టినట్టున్నాడు. ఏది ఒక 16 లక్షలు దానికి, దీనికి ఒక 3 లక్షలు కట్టాలనుకుంటా. కట్టాడో లేదో మనకు తెలియదు. కట్టే ఉంటాడులే. మొన్న ఏదో కంటెస్ట్ చేశాడు కదా. కంటెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ పెట్టాలి. ఏది ఈ బకాయిలు ఉన్నట్టయితే మరి నామినేషన్ ఎట్లా అప్రూవల్ అవుతుంది? ఇప్పుడు ఏదైనా ఇవాళ రూమ్ నెంబర్ 4లో మొత్తం డబ్బులు కలెక్షన్ అయినా ఇందాక మనం చెప్పుకున్నది 2 కోట్లు ఏది మద్యం రోజుకు వసూళ్ళు, 8 కోట్లు ఇసుక వసూలు ఉంది. దానికి కర్త కర్మ క్రియ ఎవరు? బ్రదర్, సొంత తమ్ముడు ఎవరు? అనిల్ రెడ్డి. వాళ్ళ పెదనాన్న కొడుక, జార్జి రెడ్డి కొడుకు అనమాట. అనిల్ రెడ్డి పేరు దాంట్లో కూడా వినపడింది. దేంట్లో? లిక్కర్ మాఫియాలో కూడా లేటెస్ట్గా బయటకు వచ్చింది. ఇసుక మాఫియా వీళ్ళు ఏమన్నారు? జేపీ వెంచర్స్ అన్నారు. శేఖర్ రెడ్డి చెన్నై. జేపీ వెంచర్స్కి ఇచ్చినట్టే ఇచ్చారు. 1 ఏడాది 2 ఏళ్ళు చూశారు. ఇదేమో వర్కౌట్ అవ్వట్లేదు. అది వీళ్ళకి జాల ఆహారం. అంటే అది మామూలుగా జీర్ణం కదా. జీర్ణం వాతాపి జీర్ణం కదా. వీళ్ళేంటి అది ఆహారం చాలక శేఖర్ రెడ్డి తర్వాత టర్న్కీ అన్నారు. ఏది దాన్ని మళ్ళీ సబ్ కాంట్రాక్టు శేఖర్ రెడ్డి ఆ జేపీ వెంచర్స్ నుంచి టర్న్కీ అన్నారు. ఆ టర్న్కీ కాస్త మళ్ళీ ఇంకో 4 చేశారు. ఆ ప్రతిమాను ఒకదాన్ని పట్టుకొచ్చారు తెలంగాణ. అది అట్లాగే జీవీఎంసీ ఇంకోటి ఏదో పెట్టారు గిరిజన ఏదో మొత్తానికి జీకేసీ. ఇట్లా అనేక రకాల ఆర్గనైజేషన్స్ పెట్టినా నీకు అనిల్ రెడ్డే అక్కడ కూర్చుని మొత్తం వసూళ్ళు చేశాడని శాండ్ సిండికేట్ నుంచి, కసిరెడ్డి రాజు ఏమో ఈ లిక్కర్ సిండికేట్ నుంచి వసూలు చేశాడని. ఇది 2 అది 8 రోజుకు 10 కోట్లు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి రోజుకి 10 కోట్లు చొప్పున నెలకి 300 కోట్లు. ఒక్క సంవత్సరానికి 3600 కోట్లు కొల్లగొట్టిన పరిస్థితి. ఈ రెండిట్లోనే నీకు ఆ క్యాష్ ఏంటది? కమిషన్లు మాత్రమే అన్నమాట. అంటే 5 ఏళ్లలో 18,000 కోట్లు నగదు అక్కడే. మరి ఈ నగదు ఎట్లా లెక్క పెట్టాలి? నీకు దగ్గర నీకు 290 కౌంటింగ్ మెషిన్లు అంట. ఈ నగదు మొత్తం లెక్కించడానికి ఇంకా ఎన్ని కౌంటింగ్ మెషిన్లు? 290 కౌంటింగ్ మెషిన్లు, 900 మంది సిబ్బంది.
స్టాఫ్ ఎంత 3 షిఫ్ట్లు, అంటే 3 షిఫ్టులు, 900 మంది సిబ్బంది, 280 కౌంటింగ్ మెషిన్లు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అసలు అది ఒక రిజర్వ్ బ్యాంక్గా మారిందనమాట. అదేది మనం మామూలు చిన్న చిన్న బ్యాంకుల్లో కూడా అలా ఉండవు అనమాట. అంటే అసలు ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు మనకి ఇదంతా ఈ చరిత్ర అంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు చిన్ని బయట పెట్టిన రూమ్ నెంబర్ 4, ఓకే, ఆ 4వ నంబర్ గదిలో ఏం జరిగిందని అడిగావు. అసలు ఎవరు వస్తారన్నావు. అసలు ఆ గదిలో కథాకమామిషి ఏంటంటే మనకి ఇవన్నీ వస్తున్న పరిస్థితి అన్నమాట. ధనుంజయ రెడ్డికి అక్కడ ప్రవేశం, కసిరెడ్డి రాజుకి అక్కడ ప్రవేశం. మనం ఏమనుకున్నామంటే గతంలో మొన్న ఎన్నికలకు ముందు అందరికీ బీఫామ్స్ ఇచ్చారు, అభ్యర్థుల ఎంపిక. అసలు పాత వాళ్ళందరినీ బీకి పారేశాడు, ఒక 80 మందిని పేర్లు మార్చేశాడు. ఈ జిల్లా వాడిని ఆ జిల్లాలో పడేశాడు, ఆ జిల్లా వాడిని ఈ జిల్లాలో పడేశాడు. నేను కుక్కర్ నుంచో పెట్టినా గెలుచుద్దన్న అహంభావంతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. ఆ ఎంపీలన్నీ మార్చేశాడు, ఎమ్మెల్యేలను మార్చేశాడు. ఆ నెల్లూరు అనిల్ కుమార్ని తీసుకొచ్చి నర్సరావుపేటలో పడేశాడు. ఆ గుంటూరు మేరుగు నాగార్జున తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో పడేశాడు. ఆ ప్రకాశం జిల్లా వాడిని తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో పడేశాడు అశోక్ కుమార్ని. ఇట్లా రకరకాలుగా మార్చేసిన దీంట్లో అప్పుడు వచ్చిన వార్తలేంటి? తాడేపల్లి ప్యాలెస్లో 4 కౌంటర్లు ఉన్నాయన్నారు. అంటే బీఫామ్స్ తీసుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక, స్క్రూటినీ, ఫిల్టరేషను, 4 కౌంటర్లు దాటిగానే మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేం. ఫస్ట్ కౌంటర్ ఎవరిదన్నారు? వైవి సుబ్బారెడ్డిది అన్నారు. అదొక రూమ్ అనుకో, లేకపోతే రూమ్ నెంబర్ 1 అనుకో. సెకండ్ కౌంటరు విజయసాయి రెడ్డి అన్నారు. 3వ కౌంటరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక 4వ కౌంటరు ఎవరు? మన ఐఏఎస్ ఎవరైనా ధనుంజయ రెడ్డి గారు అన్నమాట. అంటే 4 కౌంటర్లు అక్కడ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఇచ్చుకోవాలి. చదివింపులు అనమాట, ఎక్కడికక్కడ చదివింపులు వాళ్ళ ఇచ్చుకుంటూ వాళ్ళని మరి మెప్పిస్తూ అవన్నీ దాటుకుంటూ సుబ్బారెడ్డిని మెప్పించాలి, సాయిరెడ్డిని మెప్పించాలి, రామకృష్ణారెడ్డిని మెప్పించాలి. మరి అదేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్రివేషను. షర్మిల ఏమని చెప్పింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వైఎస్ఆర్ లీడర్ నాయన. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అన్నాం. అరే కొంతమంది అసలు ఆ సిపి అనే దానికి కూడా అబ్రివేషన్ ఇచ్చారు. సి అంటే ఏదో చెవిరెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి అన్నారు. అట్లా ఇవాళ ఈ 4 కౌంటర్లు దాటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే అప్పుడు నీకు ఆయన భుజం తట్టి బీఫామ్ చేతిలో పెడతాడనమాట. ఇప్పుడు ఈ 4వ గదిలో ఇవాళ అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి? ఈ ముడుపులు, లేకపోతే సూట్ కేస్ కంపెనీలు, బ్రీఫ్ కేస్ కంపెనీలు. ఇప్పుడు లిక్కర్ మాఫియాలో నీకు 30 మంది నిందితులు అన్నారు. ఆ 30 మంది నిందితుల జాబితా చూస్తే నీకు 12 మందే మనుషులు, ఒక 4 జ్యువెలరీ కంపెనీలు, ఇప్పుడు దగ్గర 13 సూట్ కేస్ కంపెనీలు. అంటే నీకు ఆ A13 దగ్గర నుంచి A25 దాకా ఏంటి డొల్ల కంపెనీలు. ఎక్కడయ్యాయి? అటు ముంబైయో లేకపోతే అటు ఆ తర్వాత ఇది మహారాష్ట్ర, ఒకటి బెంగళూరుది ఉంది, ఒకటి ఢిల్లీది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బంగారం కంపెనీలు, జ్యువెలరీ షాపులు అవి ఒక 4 ఉన్నాయి. అవి కూడా ముంబై బేస్డే. అంటే వీళ్ళు ఈ సంపాదించిన డబ్బు మనీ లాండరింగ్ 7 అంచెలుగా చేశారని, మనీ రూటింగ్ 5 రకాలుగా చేశారని. అంటే మనీ రూటింగ్ ఎలా జరిగింది? కొంతేమో రియల్ ఎస్టేట్లో పెట్టారు, కొంతేమో హాస్పిటల్స్లో పెట్టారు, కొంతేమో సినిమాలు తీయటానికి, కొంత బంగారం రూపంలోకి మార్చారని. ఈ మొత్తం మంత్రాంగం అంతా నువ్వు 4వ గదిలోనే జరిగిందా? ఇప్పుడు 4వ గదిలో సింహాసనం పైన కూర్చున్నది ఎవరు? బిగ్ బాస్. ఇప్పుడు బీబీ జగన్మోహన్ రెడ్డి రిమోట్ బీబీ చేతిలో ఉందన్నది ఎవరు? షర్మిల. బీబీ అంటే అప్పుడు ఏమనుకున్నాం? ఒక బీ మీకు తెలుసు, 2వ బీ మేడం భారతి అన్నట్టుగా అన్యాపదేశంగా చెప్పింది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన మిస్సెస్ అనేది మరి సిట్టే తెలచాలి. ఇప్పుడు సిట్గా బదులు అసలు నీకు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. వచ్చేసింది, నిన్న లేఖ కూడా రాసింది. మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి మనీ రూటింగ్, ఆ మనీ లాండరింగ్ వివరాలు, ఈ కంపెనీల వివరాలు, అటు జ్యువెలరీ వివరాలు ఇవన్నీ కూడా మాకు ఇవ్వమని అడిగింది డొల్ల కంపెనీలు ఈడీ. అది చాలదన్నట్టుగా ఇప్పుడు రజనీ రాయలు కొట్టుకున్నారు. అంటే కొట్టుకోవటం అంటే మళ్ళీ నువ్వు మీదపడి కొట్టుకోవటం కాదు, అదే ఏది విమర్శలతో కొట్టుకున్నారు. ఆ రజనీ రాయలు పరస్పర విమర్శలు సంగతి ఏం జరిగింది? రాయలు పోయి ఈడీ ఎంక్వైరీ అడిగాడు లిక్కర్ మాఫియా మీద. ఇప్పుడు ఈడీ వచ్చి పడింది. ఇప్పుడు కేసినేని బ్రదర్స్ ఏది ఇప్పుడు నాని పోయి చిన్ని మీద కొట్లాట.
ఈ నాని చిన్ని కొట్లాట దెబ్బకి ఇప్పుడు సిబిఐ అడుగుతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఉత్తరాలు రాశారు సిబిఐ ఎంక్వైరీ అని, సిబిఐ వచ్చి పడుతుంది. అంటే ఇవాళ పిడుగు మీద పిడుగు పడుతుంది. ఏ ప్యాలెస్ మీద? తాడేపల్లి ప్యాలెస్ మీద. అక్కడ సరిహద్దుల్లో పడే పిడుగులు దేవుడు ఎరుగు. పాకిస్తాన్ పిడుగులు వేస్తుంది, లేకపోతే ఇండియా అక్కడ పోయి పిడుగులు వేస్తుంది, ఉరుములు మెరుపుతుంది. ఇక్కడ సరిహద్దుల్లో యుద్ధం. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ మీద పిడుగుల. ఇప్పుడు ఈ 4వ గది పరిస్థితి ఏమవుద్దో చూడాలి. ఇంకా చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.